నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం విద్యార్థుల్లో విశేష చైతన్యాన్ని కలిగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా అల్వాల్లోని కిడ్జ్ స్కూల్లో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి సుమతి ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె రాహుల్ రెడ్డి ఐపీఎస్ మార్గదర్శకత్వంలో అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కిడ్జ్ స్కూల్లో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, 18 సంవత్సరాల లోపు మైనర్లు వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం పట్ల జరిగే ప్రమాదాలపై ట్రాఫిక్ అధికారులు అవగాహన కల్పించారు. అలాగే హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్ను పాటించడం, లేన్ క్రమశిక్షణను అనుసరించడం, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. మైనర్ డ్రైవింగ్ చట్ట విరుద్ధమని, సరైన వయసు వచ్చిన తర్వాత చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారే వాహనాలు నడపాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ జి శంకర్ రాజు, అల్వాల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ జి పవన్ కుమార్, అదనపు ఇన్స్పెక్టర్ శ్రీ పి హరిలాల్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ కిషోర్, కిడ్జ్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ రవిరాజ్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ అవగాహన కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం నుంచి విశేష స్పందన లభించింది. రోడ్డు భద్రతపై ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.